హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్విఆర్ లైఫ్ స్టైల్. చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి. నేను గట్కేసర్ దగ్గరలో ఉన్న పోచారం అనే విలేజ్లో స్ఫటిక సోమలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఎంత బాగుందంటే అండి, గుడి చాలా బాగుందండి. పోచమ్మ, శివుడి పక్కన ఒక పక్క వినాయకుడు, ఒక పక్క పోచమ్మ, మధ్యలో శివలింగం. అసలు ఎంత బాగుందంటే ఇంత బాగుందండి. చూడదగ్గ ప్లేస్. మనకి ఇంత దగ్గరలో హైదరాబాదులో ఇంత మంచి ప్లేస్. అసలు మేము ఇంత దగ్గర ఉంటామో నీ గుడి ఉందని మాకు రీల్స్లలోనే చూసామండి. కొంచెం గుడికి వర్క్ నడుస్తుందండి. అసలు ఎంత బాగుందంటే ఇంత బాగుందండి టెంపుల్. బయటికి వచ్చాక గుడి బయట నాగమ్మ దేవత మన మీద మొక్కుకొని ముడుపు కడితే నెరవేరుతుందంట అండి. చాలామంది అలా కడుతుండ్రు. ఇక్కడ ముడుపు కడుతురు. నాగమ్మకి మనం ఏదైనా కోరుకొని ముడుపు కడితే నెరవేరుతుందంట. చూడండి, కడుతున్నారు అక్కడ. మళ్ళీ గుడి చుట్టూ విగ్రహాలండి. అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే విగ్రహాలు అసలు చెప్పడం కాదండి. మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. గుడి లైవ్లో చూస్తే తెలుస్తుంది. అంత బాగుంది గుడి. అసలు మాటల్లో చెప్పలేనండి. వచ్చి చూస్తే నాకైతే వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈ గుడికి. చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడండి, ఒక్కొక్క విగ్రహం ఎంత బాగుందో. నా ఫోన్ అండి ఇది, కెమెరా కాదు. అందుకే కొంచెం అంత క్లియర్గా రావట్లేదు, ఏమనుకోకండి. కానీ క్లియర్గా తీయడానికే ప్రయత్నిస్తున్నాను. చూడండి, ఒక్కొక్క విగ్రహం ఎంత బాగుందంటే అసలు మాటలతో చెప్పలేనండి. అంత బాగుంది. గుడి చుట్టూరా అండి, గుడి ప్రాంగణంలో చుట్టూరా. ఇక గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి శివలింగాలండి. చాలా శివలింగాలు ఇట్లా అభిషేకం జరుగుతున్నట్టు చూడండి. చాలా శివలింగాలు అభిషేకం జరుగుతున్నది. మనం వెళ్ళి వాటర్ వేసుకోవచ్చండి. అలా అభిషేకం మనమే చేయొచ్చు. డైరెక్ట్ మనం వాటర్ తీసుకెళ్తే దాంట్లో వేయచ్చు. చూడండి ఎన్ని శివలింగాలు. అసలు ఎంత బాగుందంటే అసలు వేములవాడలో ఎట్లా ఉంది అలా ఉంది శివలింగాలు. చూడండి ఎంత బాగుంది. మళ్ళీ ఒక్కొక్క శివలింగంకి ఆపోజిట్ నంది. అసలు మాటలతో చెప్పలేకపోతున్నానండి. చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుంది ఈ గుడి అన్నది. చూడండి, ఇక్కడ మళ్ళీ అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడండి. అది మూసివేశారు. మేము వెళ్ళేసరికి మూసేశారు. అందుకే నేను అయ్యప్ప స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని చూపించలేకపోయాను. అయ్యప్ప స్వామి విగ్రహం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉందండి. సపరేట్ పక్కన ఉంటుంది. అటుపక్క ఇటుపక్క మధ్యలో శివలింగం ఉందండి. అసలు ఎంత బాగుందంటే అసలు అంత బాగుందండి. కాకపోతే సుబ్రహ్మణ్య స్వామిది అయ్యప్ప స్వామిది టెంపుల్ అది క్లోజ్ చేశారు. అందుకే నేను సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామిని చూపించలేకపోయాను.
ఇప్పుడు ఆఫ్ చేసిన ఇంతకుముందు. చూడండి అసలు విగ్రహాలు చూడడానికని వెళ్ళాలండి, అంత అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. అసలు ఇట్లా కొట్టొస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇంకా లైవ్లో అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. అసలు మీకు దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అక్కడ దగ్గరలో ఉంటే. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి టెంపుల్కి వెళ్ళిన తర్వాత. చూడండి చుట్టూరా ఎంత పెద్దగా ఉందో, అంత పెద్దగా అన్ని చుట్టూరా విగ్రహాలేనండి. బయట నవగ్రహాలు ఉంటుందండి గుడి బయట ఆపోజిట్లో, చుట్టూరా విగ్రహాలే అండి. మధ్యలో శివలింగం ఉంటుంది, చుట్టూరా విగ్రహాలు ఉంటాయి. గోపురం పాత గుడిని పెయింట్ వేస్తున్నట్టున్నారండి, పురాతనం గుడి కానీ పెయింట్ వేస్తారు. బయటికి వచ్చాక అర్ధనారీశ్వర శివుడు అర్ధనారీశ్వర రూపంలో విగ్రహం ఉంటుందండి. చాలా పెద్దగా ఉందండి, అర్ధనారీశ్వర రూపంలో ఉంటుంది విగ్రహము. అసలు ఎంత బాగుందంటే అసలు విగ్రహం చూడడానికి వెళ్ళాలి, అంత బాగుంది రియల్గా. బయట వీడియోల కన్నా బయట అసలు అర్ధనారీశ్వరుడు శివుడు ఎంత పెద్ద ఉందో చూడండి. అసలు పక్కనే చెరువు ఉంటుందండి, అర్ధనారీశ్వరుల విగ్రహం పక్కన చెరువు ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే చుట్టుపక్కల ఎంత బాగుందండి. అసలు పచ్చని వాతావరణంలో ఆ చెరువు, చిన్నపిల్లలు తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కనే చెరువు, చిన్నపిల్లలు తీసుకెళ్తే చాలాసేపు కూడా స్పెండ్ చేయొచ్చు అక్కడ. అంత బాగుంది, నాకైతే ఫుల్గా నచ్చిందండి. చూడండి స్వామివారిని స్పష్టంగా ఎంత స్వయంభూగా వెలిసిందంటండి. స్ఫటిక సోమలింగేశ్వర లింగం
అసలు ఎంత ప్రాముఖ్యత ఉన్నదంటే కానీ గుడి లోపల ఉండడం వల్ల ఎక్కువ ఎవరికి తెలియలేదు. వచ్చినట్టు తెలవద్దా? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్, సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి.